ఈరోజు ఇంత చరిత్ర తెలిసి కూడా దేవుని మహిమకు మనం అడ్డుపడుతూ ఉంటే, దేవునికి మించి మనల్ని వ్యక్తులు ఆరాధిస్తున్నారు అంటే మనం శాపగ్రస్తులమే. ఆ రోజు మోషే వాగ్దాన దేశానికి వెళ్లకుండా నిలువరించబడ్డాడు. మనం పరలోకానికి వెళ్లకుండా పాతాళానికి వెళ్తామేమో, జాగ్రత్త. ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు భయం అనిపిస్తుంది కదా. ఒక్క కాని మాటకి, ఒక్క కాని చర్యకి దేవుడు ఇంతగా శిక్షించాడా, దేవుడు ఇంతగా కోప్పడతాడా, ఆయన మహిమను దొంగలించినప్పుడు ఇంతగా కోప్పడతాడని మనకు భయం అనిపించింది కదా. పాత నిబంధనలో మనం చూస్తే అనేకమైన సందర్భాల్లో దేవుని మహిమను దొంగలించిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలే. చివరికి మోషేను సైతం. ఒకవేళ మనం పాత నిబంధన కింద ఉంటే ఎప్పుడో రాలిపోయి ఉండేవాళ్ళం. అంత నాయకుడినే దేవుడు మినహాయించలేదే, మరి మన పరిస్థితి ఏంటి? అయితే మన భాగ్యం, మన ధన్యత ఏంటంటే మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నాయకత్వం కింద ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ కింద ఉన్నాం. కాబట్టి మనం క్షమించబడ్డాం, కనికరించబడ్డాం.